ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్భక్తులారా, భగవద్గీతలో మన జీవిత సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకునేటువంటి పరంపరలో భాగంగా అదిగో చూడండి, ఎండాకాలంలో విపరీతమైన తాపం, అప్పుడు చల్లగా ఉండాలనిపిస్తుంది. వర్షాకాలంలో అతివృష్టి బాధ, చలికాలంలో తీవ్రమైన చలి, వెచ్చగా ఉండాలనిపిస్తుంది. ఏ కాలం చూసినా బాధాకరంగానే ఉంది. ఎండాకాలం, వానాకాలం, చలికాలం. వీటి వల్ల నా జీవన సరళిలో చాలా ఒడిదుడుకులున్నాయి. వీటి నుంచి ఎలా బయటపడాలి, ఈ ద్వంద్వాలకు అతీతంగా మనం ఎలా ఉండాలి అనేటువంటి దానికి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పినటువంటి సమాధానం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యాస్తాం తితిక్షస్వ భారత. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యాస్తాం తితిక్షస్వ భారత. అంటే ఈ ఎండాకాలంలో వేడి గాని, వర్షాకాలంలో అతివృష్టి బాధ గాని, వరదల బాధ గాని, చలికాలంలో తీవ్రమైన చలి కాని తాత్కాలికాలు, ఏవీ శాశ్వతాలు కాదు. వీటి నుంచి మనం ఎలాగూ తప్పించుకోలేము. కనుక వీటి ప్రభావం మన మనసు మీద పడకుండా ఓర్పుతో మసలాలని కొంచెం ఓపిక పట్టామంటే ఈ ఎండాకాలంలో ఎండ తీవ్రత, వర్షాకాలంలో వరదల బాధ, అదే రీతిన చలికాలంలో విపరీతమైన చలి, ఇవన్నీ కూడా గాలిలో మేఘాల్లాగా అదృశ్యమవుతాయి. కాబట్టి మనస్సును నిగ్రహించుకో. అబ్బా ఎండగా ఉంది, అబ్బా వర్షాలు ఎక్కువ ఉన్నాయి, అబ్బా చలికాలం చాలా చలిగా ఉంది అనేటువంటి భావన వద్దు. నిరంతరం మనకు సాంత్వననిచ్చేటువంటి హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. భగవన్ నామస్మరణతో మానవ జన్మను సార్థకం చేసుకుందాం. భగవద్భక్తులారా, మరిన్ని విశేషాలతో తరువాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. జై శ్రీరామ్, జై